హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. బొమ్మ అదిరిపోతుంది పక్కానే కాన్ఫిడెంట్ తో ఉంటారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రభాస్ సినిమాలపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. డైరెక్టర్స్ కూడా ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ప్రభాస్ ని సిల్వర్ స్క్రీన్ పై తగ్గేదేలే అన్నట్టు చూపిస్తుంటారు. బాహుబలి దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన కల్కి దాకా ప్రభాస్ చేసిన క్యారెక్టర్స్ దేనికదే స్పెషల్. ఇక ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్ లో అంతకు మించి అంటున్నాడు నాగ్ అశ్విన్. కల్కి మూవీతో ఇండియన్ సినిమా రేంజ్ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్, అద్భుతమైన క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ ని మరో లోకంలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చాడు. సలార్ లాంటి పవర్ఫుల్ మూవీ తర్వాత కల్కిలో ప్రభాస్ ని మళ్లీ ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా చూపించారు. మొదట కాస్త కామిక్ వేలో తీసుకెళ్లి మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ తో అలా చివరికి ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో రివీల్ చేసి సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా చేశారు. ప్రభాస్ చేసిన కర్ణుడి క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో అదిరిపోతుందట. అసలు ఇప్పటి వరకు ఎవరూ చూపించని రేంజ్ లో ప్రభాస్ ని ప్రజెంట్ చేయబోతున్నారట నాగ్ అశ్విన్. నిజానికి కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడి గెటప్ లో ఉన్న సీన్ ఒక్కటి మాత్రమే ఉంది. క్లైమాక్స్ లో కర్ణ క్యారెక్టర్ వచ్చినట్టు చూపించిన భైరవ గెటప్ లోనే చూపించారు. అయితే సెకండ్ పార్ట్ లో మాత్రం ఫుల్లీ లోడెడ్ పవర్స్ తో కర్ణుడి పాత్రలో ప్రభాస్ విశ్వరూపం చూపిస్తారట. రీసెంట్ గా కల్కి మూవీపై బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పై నాగ్ అశ్విన్ రెస్పాండ్ అయ్యారు. ఆ విషయం గురించి మాట్లాడుతూనే కల్కి సెకండ్ పార్ట్ లో ప్రభాస్ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అన్నట్టుగానే ఉంటుందని హింట్ ఇచ్చారు. అంటే సింగిల్ డ్రాప్ సీరంతో పవర్ఫుల్ గా తయారైన సుప్రీం యాస్కిన్ కి ఫుల్లీ లోడెడ్ పవర్స్ తో వచ్చే కర్ణుడికి మధ్య యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయేమో అనుకుంటున్నారు ఇప్పుడు ఫ్యాన్స్. ఎక్స్పెక్టేషన్స్ భారీగానే పెట్టుకుంటున్నారు. ఇక కల్కి మూవీ తనకు నచ్చలేదని, కల్కిలో ప్రభాస్ ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని, ప్రభాస్ ని జోకర్ అని బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన కామెంట్లకు నాగ్ అశ్విన్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటివి డిస్కషన్ పెట్టి ఇంకా వెనక్కు వెళ్లొద్దని, ఇండియాలో నార్త్ మూవీ, సౌత్ మూవీ, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ లేవని, పెద్ద సినిమాలు తీయడంపైనే ఫోకస్ ఉండాలని ఎక్స్ లో కామెంట్ చేశారు నాగ్ అశ్విన్. అర్షద్ వార్సీ తన మాటలను కాస్త జాగ్రత్తగా వాడాల్సింది అన్నారు. అయినా సరే అతడి పిల్లలకు బుజ్జి బొమ్మలు పంపుతాను అని రాసుకొచ్చారు. ఎదుటి వ్యక్తి బాధ పెట్టేలా మాట్లాడినా స్మార్ట్ గా రియాక్ట్ అయ్యారు నాగ్ అశ్విన్. అర్షద్ వార్సీ మాటల్లో ఉన్న తప్పేంటో చెప్పకనే చెప్పారు. తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. ఇక ఏదేమైనా కల్కి సెకండ్ పార్ట్ లో ప్రభాస్ క్యారెక్టర్ వేరే లెవెల్ అని నాగ్ అశ్విన్ తన కామెంట్ లో చివర్లో చెప్పిన మాటల్నే ఇప్పుడు చాలా మంది కోట్ చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ లో అయితే ఎక్స్పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగాయి. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అన్ని ఫిలిం ఇండస్ట్రీస్ లో స్టార్ కిడ్స్ ఉన్నారు. అందులో చాలా మంది సూపర్ డూపర్ హిట్ అయ్యారు. కొంతమంది తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటే, ఇంకొంతమంది తల్లికి తగ్గ కూతుళ్ళు అనిపించుకుంటున్నారు. హిట్ మూవీస్ తో దూసుకుపోతున్నారు. అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో మరో స్టార్ వారసుల ఎంట్రీకి అంతా రెడీ అవుతోంది. ఈసారి వచ్చేది అలాంటిలాంటోళ్ళు కాదు, సూపర్ స్టార్ వారసులండి బాబు. సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, నెక్స్ట్ సూపర్ స్టార్ గౌతమ్, సూపర్ స్టార్ సితార. అదేంటి అనుకుంటున్నారా? అదే మరి కిక్ అంటే. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చింది సితారా పాప. తనతో పాటు అన్నయ్య గౌతమ్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సితారా తన కెరియర్ గురించి, ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటికే తాను యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నట్టు, ఢిల్లీ, లండన్ వంటి పలు చోట్ల జరిగిన యాక్టింగ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు యాక్టింగ్ ఎగ్జామ్స్ లో సితారా మంచి స్కోర్ సాధించిందట. మొత్తానికి భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు స్ట్రాంగ్ గానే చెప్పింది సితారా. తన కెరియర్ ప్లానింగ్స్ గురించి చెప్తూనే అన్నయ్య గౌతమ్ గురించి కూడా సీక్రెట్ రివీల్ చేసింది సితారా. మహేష్ వారసుడిగా గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడొస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అసలు వస్తాడా రాడా అనుకుంటున్నారట చాలా మంది. అయితే వాళ్ళందరి డౌట్ ని సితారా క్లియర్ చేసింది. గుడ్ న్యూస్ చెప్పింది. అన్నయ్య గౌతమ్ కూడా యాక్టింగ్ నే తన కెరియర్ గా సెలెక్ట్ చేసుకున్నాడని, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో 4 ఏళ్ల యాక్టింగ్ కోర్స్ చేసి ఆ తర్వాత పక్కాగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడట గౌతమ్. ఇక తాము యాక్టింగ్ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని, ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది సితారా. ఇప్పటికే సోషల్ మీడియాలో సితారాకి మంచి ఫాలోయింగ్ ఉంది. 4 ఏళ్ల వయసు నుంచే డాన్స్ కూడా నేర్చుకుంటోంది. ఒక జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా చేసింది.
ఆమె హైలీ టాలెంటెడ్ స్కిల్స్ చూసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని చాలా మంది ముందుగానే గెస్ చేశారు. అయితే గౌతమ్ విషయంలోనే అభిమానులకు క్లారిటీ ఉండేది కాదు. ఇన్నాళ్లకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. ఫ్యూచర్ సూపర్ స్టార్ గౌతమ్ అంటూ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. సైలెంట్ గా కనిపించే గౌతమ్ సిల్వర్ స్క్రీన్ పై అచ్చం మహేష్ లాగే మెస్మరైజ్ చేస్తాడని ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారట. మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి అసలు సిసలైన వారసులు రాబోతున్నారు. పిచ్చ క్లారిటీ వచ్చేసింది అంటున్నారట చాలా మంది. గతేడాది దసరా మూవీతో మాస్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన హీరో నాని ఆ తర్వాత ఇయర్ ఎండింగ్ లో హాయ్ నానాతో క్లాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ ఏడాది మాస్ అండ్ క్లాస్ రెండూ మిక్స్ చేసి ఫుల్ దావత్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మరీ దసరా రేంజ్ మాస్ కాదు, హాయ్ నానా అంత క్లాస్ కాదు, మొత్తానికి సరిపోదా శనివారం అంటున్నాడు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అందరిలోనూ భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. మాస్, క్లాస్ రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి రుచి చూపిస్తూ ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నాడు హీరో నాని. ఈసారి సరిపోదా శనివారం అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యాడు. నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తనకి కోపమొస్తే ఎవ్వరినీ లెక్క చేయని హీరో జనాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పోరాటం చేయడం, శనివారం మాత్రమే కొట్టే సెంటిమెంట్, ఎస్జే సూర్య టిపికల్ విలనిజం, ఇలా డిఫరెంట్ షేడ్స్ తో సరిపోదా శనివారం అందరిలోనూ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. నాని 31వ సినిమాగా వస్తున్న సరిపోదా శనివారం మూవీ లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే 2 గంటల 50 నిమిషాల రన్ టైంతో సినిమా రాబోతోంది. సెన్సార్ పూర్తయిన సందర్భంగా మూవీ టీం ఓ వీడియో రిలీజ్ చేసింది. గతంలో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి మూవీ కూడా సేమ్ రన్ టైంతో వచ్చింది. ఇదే విషయాన్ని వీడియోలో ఎస్జే సూర్య తన స్టైల్లో చెప్పాడు. ఇక యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా ఫుల్లీ లోడెడ్ ఎమోషన్స్ తో రాబోతున్న సరిపోదా శనివారంపై నాని గట్టిగానే హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సినిమా సక్సెస్ కావాలని ఫ్యామిలీతో కలిసి కాలినడకన 7 కొండలెక్కి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఇక సినిమాకి నాని వేరియేషన్ చూపిస్తున్నాడు. గతేడాది సమ్మర్లో వచ్చిన దసరా మూవీలో ఊరమాస్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. రగ్డ్ లుక్ లో మాస్ అవతారం చూపించాడు. ఆ తర్వాత హాయ్ నాన్నలో స్మార్ట్ గా లవర్ బాయ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్, వాటికి తోడు ఓ సోషల్ కాజ్, ఇలా అన్నీ మిక్స్ చేసి సరిపోదా శనివారం అంటున్నాడు. సినిమాకి ఓ కొత్తదనం చూపిస్తున్నాడు నాని. ఇదివరకే నాని, వివేక్ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి మూవీ ఆడియన్స్ ని బాగానే మెప్పించింది. అందుకే సరిపోదా శనివారంపై కూడా ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. ఆ హీరో, ఈ హీరో, ఏ హీరో ఉన్నా కంటెంట్ లేకపోతే సినిమా ఆడదు. అసలు ఏ సినిమాకైనా కంటెంటే హీరో. అందుకే స్టార్ హీరోలు సైతం కంటెంట్ను నమ్ముకునే సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ బాగుంటేనే అడుగు ముందుకేస్తున్నారు. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్తో వచ్చిన బాలీవుడ్ మూవీస్ 3-2 ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తోంది. స్టార్ కాంబినేషన్స్, కమర్షియల్ మూవీస్ రూల్స్ చేస్తున్న బాలీవుడ్లో 3-2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్, భారీ సెట్టింగ్స్, స్టార్ హీరోలు, ఇలా ఎన్ని ఉన్నా సినిమాలో కంటెంట్ లేకపోతే అంతా ఉత్తదే. అవేవీ లేకపోయినా సరే కంటెంట్ ఒక్కటుంటే చాలు, బొమ్మ అదిరిపోతుందంతే. బాలీవుడ్ లో ఆగస్టు 15న రిలీజ్ అయిన 3-2 మూవీ ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది. కామెడీ హారర్ మూవీగా అమర్ కౌశిక్ డైరెక్షన్ లో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్ చేసిన 3-2 ఇప్పుడు వసూళ్ల రేసులో దూసుకుపోతోంది. 8 రోజుల్లోనే 400 కోట్లు వసూలు చేసి అతి తక్కువ టైంలో ఈ ఘనత సాధించిన బాలీవుడ్ మూవీగా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా 3-2 ఇప్పుడప్పుడే వెనక్కి తగ్గేలా లేదు. పైసా వసూలు మూవీగా ప్రొడ్యూసర్స్ కి లాభాల పంట పండిస్తోంది. బాలీవుడ్ అంటేనే స్టార్ కాంబినేషన్స్, కమర్షియల్ ఫార్ములా, అదో రంగుల లోకం. ఇలాంటి సిచ్యువేషన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ అమర్ కౌశిక్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. 2018లో వచ్చిన స్త్రీ ఫస్ట్ పార్ట్ కూడా కేవలం 25 కోట్లతో తెరకెక్కింది. రిలీజ్ అయ్యాక 180 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు దానికి కంటిన్యూగా వచ్చిన స్త్రీ 2 కూడా అంతకు మించి అన్నట్లుగానే రికార్డులు సృష్టిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ లేవు, పెద్ద స్టార్లు లేరు. స్త్రీ 2లో కేవలం కథే హీరో, డైరెక్టర్ స్క్రీన్ ప్లేనే మ్యాజిక్. సాధారణంగా హారర్ అండ్ కామెడీ మూవీస్ లో ఆడియన్స్ ఎంత భయపడతారో అంత ఎంజాయ్ చేస్తారు.
భయం, కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించడమే డైరెక్టర్ టాలెంట్ కి పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో అమర్ కౌశిక్ సక్సెస్ అయ్యాడు. అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. బాలీవుడ్ లో ఆగస్టు 15న రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ మూవీ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం మూవీ వేద ఇవేవి స్త్రీ 2 ముందు నిలబడలేకపోయాయి. హిందీలో షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ సినిమాలు కూడా 8 రోజుల్లోనే 400 కోట్లు వసూలు చేసిన పరిస్థితి లేదు అంటున్నారు. ఇక శ్రద్ధా కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది స్త్రీ 2. అంతేకాదు ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో కల్కి మొదటి ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ ని స్త్రీ 2 సొంతం చేసుకుంది. కేవలం 50 కోట్లతో తెరకెక్కిన సినిమా 400 కోట్లకి పైగా వసూలు చేసి ఇంకా వసూళ్ల రేసులో దూసుకుపోతోందంటే మామూలు విషయం కాదంటున్నారు చాలా మంది. టెన్షన్ వద్దు అంటున్న మాస్ మహారాజా, బాలీవుడ్ పిలుస్తోందంటున్న శ్రీలీల, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సినీ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రికి దేవర మూవీ టీం బర్త్డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి రచనలో దేవర నుంచి నెక్స్ట్ వచ్చే సాంగ్ బిగ్ బ్లాస్ట్ గా నిలుస్తుందని, అలాంటి పాటను తాను అందించారు అని మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. దేవర నుంచి 3వ పాటగా ఆయుధ పూజ అనే సాంగ్ త్వరలోనే రాబోతోంది. మాస్ మహారాజా రవితేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఓ చిన్న సర్జరీ అనంతరం విజయవంతంగా డిశ్చార్జ్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రవితేజ. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నాను అని, త్వరలోనే సెట్ లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారు. తన క్షేమాన్ని కోరుకున్న అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ రవితేజ కామెంట్ చేశారు. టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ శ్రీలీల అటు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిట్టి మూవీలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. మూవీలో శ్రీలీల క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉండడంతో వెంటనే అంగీకరించిందని తెలిసింది. అక్టోబర్లో ఈ సినిమా ప్రారంభం కానుందట. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన హీరో కార్తీ. ఇక కార్తీ గత ఏడాది నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు సర్దార్ మూవీకి సీక్వెల్ గా సర్దార్ 2 షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు చెన్నై సినీ వర్గాలు తెలిపాయి. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. లారెన్స్ ను చూసిన అభిమానులు, భక్తులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. స్మాల్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చి బిగ్ సక్సెస్ ని అందుకుంది ఈ మూవీ. 110 స్క్రీన్లలో మొదలై 382 స్క్రీన్లకు వెళ్లింది. 11 కోట్ల గ్రాస్ కి పైగా కలెక్ట్ చేసింది. అందుకే మూవీ టీం సక్సెస్ మీట్ ని నిర్వహించి సంబరాలు చేసుకుంది. సీతారాం చిత్రాలు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. హీరో ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. లక్ష్మణమూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో, రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్ లో డి నాగశశిధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.